ఇప్పుడు మనమేం చెయ్యాలంటే నేను మమ్మీకి సపోర్ట్ చేసి డాడీతో గొడవ పడతాను. నువ్వు డాడీకి సపోర్ట్ చేసి మా మమ్మీని రెచ్చగొట్టాలి. పచ్చి కూరగాయలు తినడం అంటే కష్టం గాని అబ్బా ఇలాంటి పనులు చాలా ఈజీనే. ఈసారి బావకి ఛాన్స్ ఇవ్వకూడదు గ్రాని. మా అమ్మ బాధ చూడలేక దీపే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. నీ కన్నతల్లెవరో తెలియదు కాని ఆ మహాతల్లి కూతుర్ని కన్లేదే, పాపాన్ని కంది. నా చెల్లి కాంచన నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించను. మీ అమ్మా నాన్నని కలిపే పూచి నాది, సరేనా? ఏంటి మరదలా? ఏం ఆలోచించావు? ఏంటది? అమ్మని నాన్నని కలుపుతానన్నావు కదా. అన్నాను. అన్నావు అంటే నువ్వు ఊరికే అన్నావు కదా. నీ దగ్గరేదో ఐడియా ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు బావా. అక్కడ మీ అమ్మ నాన్న ప్రశాంతంగా పడుకుని ఉంటారు. ప్లీజ్ నన్ను పడుకునేవా? నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్ర రావట్లేదు. జోలపడాలా? ఐడియా చెప్పు. ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు బావా. ఇప్పుడు నిద్రపోవడం తప్ప ఏమి చేయలేను. సరే అయితే పడుకో. నిన్ను అడగడం నాది తప్పు. ఈ టైంలో అలగడం అవసరమా? నిన్ను అడగడమే అనవసరం. ఇదిగో నిన్నే. ఏం అడగక్కర్లేదు, పడుకో. అది కాదు బంగారం. బంగారం లేదు, బంతిపూ లేదు, పడుకో. ఈ అర్ధరాత్రి అలకలేంట్రా నాయనా. అక్కడ మా అమ్మ కూడా నాలాగే నిద్రపోకుండా ఉండుంటుంది. మా నాన్న మాత్రం నీలాగే పడుకునుంటాడు. అంటే ప్రేమ ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకు ఉండదా? ఉంటే మా అమ్మకి అలాంటి కండిషన్ ఎందుకు పెడతాడు? అత్త చేసింది తప్పు కాబట్టి. మా అమ్మ చేసింది తప్పైతే మీ అమ్మ చేసింది కూడా తప్పే. మామేం చేసింది? అందర్నీ కలిపే తిట్టింది కదా.